2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గము నిలిచిన ఆకాశం నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. కనుక ఈ 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనంలో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గం విడిచినలా ఆకాశపు నుండి వారి ప్రార్థన విని వారి పాపం క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదరు. కనుక ఎంత వాగ్దానం. కనుక మనము పాపమును విడిచిపెట్టాలి. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని నన్ను వెతికి ఏమి విడిచిపెట్టాలంట? చెడు మార్గం విడిచిపెట్టాలి. అనగా చెడు సావాసం, చెడు స్నేహం, చెడు అలవాట్లు, చెడు ఉద్దేశం, ఐగుప్తిక దాసత్వం నుండి ఎడిపించబడేవారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకన్నాడు నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని. కనుక మనలో తగ్గింపు అవసరం. తర్వాత ప్రార్థనమే చేయడం కాదు, కానీ చెడుతనమును విడిచిపెట్టేవారుగా ఉండాలి. అందును బట్టి దేవుని వాక్యం ఉంటున్న ప్రేమైన వర్లారా, ఇట్టి మాటలు కలిగి ఉండి ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ వస్తాం. దేవుడు తన మాటలు దీవించును గాక.